హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. కేవలం ఇంట్లో ఉండే బంగాళదుంపలతోటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ రెసిపీ చేసుకోవడానికి 2 బంగాళదుంపలను తీసుకున్నానండి. ఈ బంగాళదుంపలని మధ్యలోకి కట్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. బంగాళదుంప ఉడికేలోపు ఇంకో ప్రాసెస్లోకి వెళ్దామండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ వరకు గోధుమ పిండిని తీసుకోండి. అలాగే రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా చక్కగా కలుపుకున్న తర్వాతకి కొంచెం వాటర్ పోసుకొని మనం పూరి పిండి కలుపుతాం కదండి, ఆ విధంగా కలిపేసేయాలి. చాలా టైట్గా కలపాలండి ఈ రెసిపీ కోసం. సో ఈ విధంగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా నీట్ చేస్తే పిండి కూడా ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది. వాటర్ అనేది ఒకసారిగా కాకుండా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వేస్తే పిండి అనేది మనకు కరెక్ట్ టెక్చర్లోకి వస్తుంది అన్నమాట. ఆ తర్వాతకి మూత పెట్టుకొని 10 నుండి 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. పిండిని కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఇలా పిండి కలుపుకొని పక్క పెట్టుకున్న తర్వాతకి మనం ముందుగా ఉడికించుకున్న ఆలు కూడా ఉడికిపోయినాయండి. చూసారు కదా వీడియో క్లిప్లో. ఈ విధంగా మరి మెత్తగా ఉడకొద్దండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాతకి వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాతకి పైన తొక్క ఉంటుంది కదా, తొక్క మొత్తం తీసేసుకొని గ్రేటర్ సాయంతో వీడియో క్లిప్లో చూపించిన విధంగా తీసుకోవాలన్నమాట. గ్రేటర్ లేకపోతే మీరు మ్యాష్ చేసుకోవచ్చండి. ఎక్కడ మనకి పెద్ద ముక్కలు ఉండకుండా మొత్తం మ్యాష్ అయిపోవాలన్నమాట. వీడియో క్లిప్లో చూసారు కదా, ఈ విధంగా మొత్తం మ్యాష్ అయి ఉండాలి. సో ఇలా గ్రేట్ చేసుకున్న ఆలు తురుముని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ తర్వాతకి ఇందులోకి 1 కప్పు వరకు తురుముకున్న క్యారెట్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని అందులోకి కరివేపాకు అలాగే తురుముకున్న కొత్తిమీర వేసుకోండి. ఆ తర్వాతకి ఇందులోకి రుచికి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి చిటికెడంతా పసుపు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాతకి 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలండి. 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్, 1/4 టీ స్పూన్ వరకు చాట్ మసాలా ఉంటుంది కదండి, చాట్ మసాలా వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాం కాబట్టి చిల్లీ పౌడర్ అనేది కొంచెం తక్కువ తీసుకోవాలి, లేకపోతే స్పైసీగా అవుతుంది అనమాట. అలాగే అన్నీ వేసుకున్న తర్వాతకి వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒకసారి అంతా కలిపేసుకుంటే ఉప్పు కారాలు కూడా చక్కగా కలిసిపోతాయి అన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాతకి ఈ మిశ్రమాన్ని పక్క పెట్టుకోండి. మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి ఉంది కదండి, ఇక్కడ 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. పిండి కూడా చాలా సాఫ్ట్ అయిపోయింది. ఇంకొంచెం సాఫ్ట్ కావడానికి మరొక 2-3 నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి. చూసారు కదా వీడియో క్లిప్లో. ఈ విధంగా చపాతీ పీట పైన అంటే ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఆ తర్వాతకి పిండిలో నుండి కొంచెం పిండి తీసుకొని చపాతీ కర్రకి చపాతీ పీటకి ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒత్తేసుకోండి. మనం రెగ్యులర్గా పూరీలు చేసుకుంటాం కదా, ఆ విధంగా చేసుకోవాలి. మరీ పలచగా ఉండొద్దు, అలానే మరీ దలసరిగా ఉండొద్దండి. వీడియో క్లిప్లో చూసారు కదా, ఇంత మందంలో ఉండాలి. ఇదే విధంగా అన్ని పూరీలని చేసుకుని పైన క్లాత్ కవర్ చేసుకోండి. పూరీ అనేది ఆరిపోవద్దు అనమాట. సో ఇలా చేసుకున్న తర్వాతకి ఒక పూరీ తీసుకుని దానిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు మిశ్రమం ఉంది కదా, అది వీడియో క్లిప్లో చూపించిన విధంగా పూరీ పైన స్ప్రెడ్ చేసుకోండి. ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ మనం పూరీ అయితే ఎంత మందంలో తీసుకున్నామో స్టఫ్ కూడా అంతే మందంలో తీసుకోవాలండి. ఆ తర్వాతకి పూరీ పైన కొద్దిగా వాటర్ని చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం ఇంకో పూరీని అతికించినప్పుడు మంచిగా అతికిపోతుంది అనమాట. ఆ తర్వాతకి మరో పూరీ వేసుకొని వీడియో క్లిప్లో చూసారు కదా, ఈ విధంగా ఫింగర్ తోటి కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు అన్నీ ఒకే షేప్లో రావడానికి, రౌండ్గా ఉండడానికి నేను ఇక్కడ లంచ్ బాక్సెస్ మూత ఉంటుంది కదండి, ఆ మూతతోటి కట్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల అన్నీ రౌండ్గా ఈవెన్గా వస్తాయి అన్నమాట. ఈ ఎక్స్ట్రా ఉంటుంది కదండి, ఈ పిండి వేస్ట్ ఏం కాదు. ఆ పిండి తీసుకొని మరలా ముద్దలు చేసుకుని మళ్ళీ చపాతీలాగానే పూరీలాగానే ఒత్తేసుకోవచ్చు అనమాట. ఇదే విధంగా అన్నిటిని చేసుకొని అవి ఆరిపోకుండా క్లాత్ కానీ ప్లేట్ కానీ కవర్ చేసుకోండి. ఆ తర్వాతకి ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాతకి ఈ పూరీని వేసేసుకొని 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే లోపల వరకు ఉడికిపోయి మనకి టేస్టీగా ఉంటుందన్నమాట. సో చాలా సింపుల్గా ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక వీటికి వేరే సపరేట్ చట్నీస్ అంటే ఏం అవసరం లేదండి. లోపల ఉన్న స్టఫే చాలా టేస్టీగా ఉంటుంది. డైరెక్ట్ అయినా తినొచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్లో కూడా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా తీసుకునే
టిఫిన్స్ బోర్ కొట్టినప్పుడు ఏదైనా వెరైటీగా తినాలన్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. అందరూ ఖచ్చితంగా నచ్చి తీరాల్సిందే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం స్వాతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.